నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. చెప్పండి. కొంచెం బాగుంది ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు మేడం అంటాం, అండి అంటాం, చాలా బాగుంది. అది మా చెన్నై పద్ధతులు. చెన్నై పద్ధతులు. రెస్పెక్ట్. రెస్పెక్ట్. ఓకే. సో మనకి మీరు ఎక్కువగా చెన్నై అంటే తమిళ్ కదా, సో బాగున్నారు అంటానికి చెన్నై తమిళ్లో ఏమంటారు? నల్లారికింగ్లా. నల్లారికి నల్లా ఇరికింగ్లా. నల్లా ఇరికి ఇంగ్లా. ఓకే. సో హ్యాపీ దసరా అని చెప్పాలి, ఎలా చెప్తారు తమిళ్లో? దసరా నల్వాల్తుక్కల్. దసరా నల్వాల్తుక్కల్. ఓకే. మరి మీ చెన్నై ఆడియన్స్ కూడా వాళ్ళు చెప్పేసారు మరి కెమెరా చూసి అందరికి దసరా అయిపోయింది కదా, పర్లేదు మళ్ళీ దీపావళి చెప్తాము. దీపావళి చెప్పండి, ముందుగా దీపావళి అడ్వాన్స్ విషెస్ చెప్పేసండి ಎಲ್ಲರಿಗೂ దీపావళి విశేషంగా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ పవన్ గారు. థ్యాంక్ యూ మేడం. కాదు ఏంటి, హైదరాబాద్ లో సత్యం థియేటర్ అంటే అల్లు అర్జున్ గారికి ఎంత ఫేమస్, ఆపోజిట్ ఎన్ఫర్ యూ అమీర్పేటలో అంతే ఫేమస్. దీన్ని అగ్రీ చేస్తారా మీరు? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ముందు అసలు సత్యం థియేటర్ ఆర్గనైజ్ అయిందా లేదా ఎన్ఫర్ యూ ఉందా, అసలు నాకు ఆ విషయం చెప్పండి. ఫస్ట్ సత్యం ఉండే, తర్వాత ఎన్ఫర్ వచ్చింది. ఎన్ఫర్ వచ్చిన తర్వాత ట్రిపుల్ ఏ మాల్ వచ్చింది. అల్లు అర్జున్ గారిని పక్కన తెచ్చేసుకున్నారా? ఆయన ఫ్యాన్ కదా మేము, ఫ్యానా, అందుకోసం తెప్పించేసుకున్నాం, ఆయన పక్కన తెప్పించుకున్నాం. ఎందుకంటే మీ వీడియోస్ ప్రతి దగ్గర కూడా ఎన్ఫర్ యూ ఎక్కడికి రావాలంటే సత్యం థియేటర్ ఆపోజిట్ త్రిబుల్ ఏ సినిమాస్ అని చెప్పి చెప్తుంటారు కదా. సో అది సత్యం థియేటర్ అనేది ఒక 100 years ఓల్డ్ ప్రాపర్టీ. ఎవరికైనా ఏపీ తెలంగాణలో కాదు, ఇండియాలో మొత్తం ఎవరికైనా సత్యం థియేటర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో దాన్ని వాడుకోవడం కోసం, చాలా ఈజీగా లొకేట్ చేయడం కోసం అది వాడుకోండి. ఓకే డన్. సో నాకు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని పవన్ గారు. చెప్పండి. ఎప్పుడు మీరు 1 minute రీల్లో హాయ్ హలో నమస్తే ఎన్ఫర్ యూ దిస్ ఈజ్ పవన్ లేదు ఇలా చెప్తుంటారు కదా సెల్ ఫోన్స్ గురించి. అలా కాకుండా ఎన్ఫర్ యూలో కనిపించే పవన్ కాకుండా అసలు పవన్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలని మాకైతే. సో చెన్నై నుంచి హైదరాబాద్ వరకు మీ జర్నీ చాలా క్లుప్తంగా చెప్తారా? చాలా క్లుప్తంగా. చెన్నైలో ఒక చాలా లో క్లాస్ ఫ్యామిలీలో యాక్చువల్గా పుట్టామండి. అట్లా పెరుగుతూ వచ్చి అలాగే ఏజ్లో పెరిగామన్నమాట. హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిన ఒక సిచ్యువేషన్ వస్తే షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయ్యి ఎన్ఫోరియా అనేది స్టార్ట్ చేసాం. ఎన్ఫోరియా జస్ట్ 12 years బేబీ. జస్ట్ 12 years బేబీ. బట్ 12 yearsలో మేము వీ హ్యావ్ టేకెన్ మెనీ హార్ట్స్ ఆఫ్ ఏపీ తెలంగాణ. సో ఈరోజు ఏపీ తెలంగాణలో మన స్టోర్, మనది జీటీ మార్కెట్ అంటారు మనది. జీటీ మార్కెట్లో మనం #1 స్టోర్ ఇన్ ఏపీ తెలంగాణ టుడే. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ కస్టమర్స్. సో ఈ సందర్భంగా కస్టమర్స్ అందరికీ ఒక థ్యాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏపీ తెలంగాణ మన #1 చేసినందుకు ఒక హ్యాపీ ఫీల్ అనమాట. యాక్చువల్లీ మేము ఇంకా ఒక 5-6 years నుంచే మాకు ఎన్ఫర్ యూ ఎక్కువ వినిపిస్తూ ఉంది. కానీ మీరు 12 years నుంచి అంటే ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడం కావచ్చు, మీ ఎన్ఫర్ యూని డెవలప్ చేసుకోవడం కావచ్చు, 12 సంవత్సరాల జర్నీ ఉందని నిజంగా తెలియదు. దానికి థ్యాంక్స్ చెప్పాలంటే సోషల్ మీడియాకి అండి. మనం ఒక సింగిల్ స్టోర్లో కస్టమర్స్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు పెద్ద స్టోర్స్ వాళ్ళు పేపర్ యాడ్స్ చేస్తారు, చాలా చేస్తారు. మనం అవన్నీ చేయలేం. అంటే మన స్థాయికి మనం ఏం చేయాలో అదే చేయగలం. బట్ థ్యాంక్స్ ఫర్ సోషల్ మీడియా. ఈరోజు ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వచ్చిన తర్వాత అందులో మనం పాపులర్ అయ్యాము. మన స్టోర్ కూడా ఆటోమేటిక్గా ఇంతకుముందు ఉన్నాం మనము. ఆఫ్టర్ సోషల్ మీడియా హైప్ వచ్చింది. సో ఇప్పుడు మనకు ఒక 165K ఫాలోవర్స్ ఉన్నారు. మన పోస్ట్ వచ్చి 2 million, 3 million, 4 million దాకా కూడా టచ్ అయిన పోస్ట్స్ ఉన్నాయి. సో వీఆర్ నోన్ బై ఎవ్రీబడి ఇన్ ఏపీ తెలంగాణ. ఓకే. చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాలు అవుతుందా? 12 years. అసలు ఫస్ట్ ఈ ఫోన్ అంటే ఈ ఎన్ఫర్ యూ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? స్టార్ట్ అసలు ఎలా అంటే, సో మీరు అక్కడ ఇంటర్వ్యూలో స్టార్టింగ్లో చెప్పారు కదా, ఉదయం లెగిస్తే మనం దేవుణ్ణి చూడడం అనేసి సెల్ ఫోన్నే చూస్తున్నాం. ఉదయం లెగ్గానే ఎవరన్నా 199 మంది ఇంతకుముందు దేవుణ్ణి చూసుకుంటారు, చేతిని చూసుకుంటారు. ఈరోజు సెల్ ఫోన్ ఎక్కడ ఉందని చూసుకుంటారు. సెల్ ఫోన్లో వాట్సాప్ ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఉందని చూస్తారు. సో దాట్స్ అ నీడ్ ఫర్ ఎవ్రీబడి. సో దానికోసం ఆ ప్రోడక్ట్ మీద శ్రద్ధ పెట్టాను, అంతే. నేను కూడా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నా, కొన్ని విషయాలు అడుగుతాను. యాక్చువల్లీ ఎన్ఫర్ యూ పవన్ అందరికీ తెలుసు. బట్ ఒకప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సిమ్ కార్డ్స్ సేల్ చేసేవాళ్ళట. సిమ్ కార్డ్స్ నుంచి ఈరోజు ఫోన్స్ వరకు అంటే అంటారు కదా, ఒక మనిషి జర్నీ అనేది ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు ఫౌండర్ ఎన్ఫర్ యూకి పవన్ అని మాట్లాడుకుంటున్నాం, మిమ్మల్ని ఇలా ఒక మంచి అపీరెన్స్లో చూస్తున్నాం. బట్ వెన్ యువర్ కమింగ్ డేస్ స్టార్ట్ విత్ యువర్ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ అని చెప్తే సిమ్ కార్డ్స్ నుంచి మొబైల్ ఫోన్స్ వరకు వారేవా అసలు భలే జర్నీ. అసలు ఏం చెప్తారు? వాట్ యు సే? మీరు సిమ్ కార్డ్ స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇన్కమింగ్ 16 rupees, అవుట్ గోయింగ్ 32 rupees, SMS అన్నది 10 రూపాయలు, వాట్సాప్ అని మనం ఏదైతే చెప్తామో అప్పుడు దాని పేరు MMS 100 rupees. రీఛార్జ్ చేయడానికి రోడ్డు మీద నిల్చొని 1/2 hour పడుతుంది రీఛార్జ్ చేయడానికి. ఆ రోజుల నుంచి మనం బిజినెస్ చేస్తూ వస్తున్నాం. సో ఇట్స్ బిగ్ డెవలప్మెంట్ అని చెప్పచ్చు. అండ్ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కూడా. గాడ్ బ్లెస్సింగ్ లేకుండా ఏది జరగదండి. ఓకే. అందుకే ఎప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటారా మీరు? మా ఆవిడ నేర్పించారా? ఓకే. ప్లేస్ బాగుంటుంది అని చెప్పిందని
దట్ క్రెడిట్ గోస్ టు మై వైఫ్. ఓకే, నర్మదా గారు అయితే మొత్తానికి డన్. సో ఇప్పుడు ఏంటంటే ఎన్ఫర్ యూ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, నిజంగా ఎంతో మంది హార్ట్స్ని తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి మీరు పరిచయం అయిపోతున్నారు. మీరు ఏదన్నా ఒక మొబైల్ లాంచ్ చేస్తుంటే అది వైరల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీ పేజ్లో వైరల్ అవడం వేరు, బట్ వేరే పేజెస్లో కూడా వైరల్ చేసి ఆ ఫోన్స్ని ప్రమోట్ చేసి ఆ ఈవెంట్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ అలాంటి తలుచుకున్నప్పుడు వీ ఫెల్ వెరీ హ్యాపీ ఉంటుంది మనకి సోల్ అన్నప్పుడు. సో ఏం చెప్తారు ఈ అన్కండిషనల్ లవ్ ఇస్తున్న అందరికి? మీరు ఇప్పుడు చెప్పినట్లు ప్రతి మోడల్ లాంచ్ మన స్టోర్లోనే చేస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు ఎందుకు లాంచ్ ఈవెంట్స్ పెడుతున్నారు అని. లాంచ్ ఈవెంట్ జనాలకి మనం కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు కస్టమర్స్ బ్లైండ్గా మా స్టోర్కి వస్తారు, అడుగుతారు. నేను అన్నాను ఒక గూగుల్ ఫోన్ ఉంది, గూగుల్ ఫోన్ చక్కగా ఆన్లైన్ దొరుకుతుంది, ఆఫ్లైన్లో ఎక్కడ దొరకదు. నేను కస్టమర్స్ని అడుగుతాం, మేడం మీరు జస్ట్ లైక్ దట్ అలాగ వచ్చేసి ఎలాగంటే సార్ ప్రతి లాంచ్ మీ దగ్గర ఉంది, సో ప్రతి హైయర్ మీ దగ్గర ఉంటుందని ఆటోమేటిక్గా డిసైడ్ అయ్యి వచ్చేసామని చెప్తారు. సో ఆ లాంచ్ చేయడం వల్ల కస్టమర్స్ కనెక్ట్ అవుతారు. బ్లైండ్ ఫోల్డ్గా వస్తారు, ఆన్లైన్లో స్టాక్ లేకపోయినా ఎన్ఫీల్డ్లో దొరుకుతుందని వచ్చేస్తారు. ఏంటి అంటే ఆ నమ్మకం. సో దే సీ ఆల్ దీస్ వీడియోస్, లాంచ్, విఐపీస్, సెలబ్రిటీస్ అందరినీ చూసిన తర్వాత మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఏదన్నా అక్కడ దొరుకుతుందని. సో దానికోసం మన ఈవెంట్స్ని ప్రమోట్ చేస్తాం. రీసెంట్గా ఐఫోన్ 16 Pro వచ్చింది కదా, లాంచ్ అయింది కదా. నేను ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను. ఒక అమలాపురం అబ్బాయి అక్కడ సిమ్ కార్డ్స్ అమ్ముకుంటుంటాడు. అతను మీకు ఆఫ్టర్నూన్ కాల్ చేశారంటే అదే రోజు లాంచ్ అనమాట. ఆఫ్టర్నూన్ కాల్ చేసి నాకు ఎలాగైనా మొబైల్ కావాలి భయ్యా అంటే మాత్రం మీరు వెంటనే మొబైల్ పంపించారంట. నేను వచ్చి మొబైల్ తీసుకున్నాను, ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆయన అంత హ్యాపీ. సో యాపిల్ అనేది ఒక క్రష్ అందరికీ, అది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు యాపిల్ అంటే ఒక క్రష్. యాపిల్ లాంచ్ టైంలో ఫోన్స్ దొరకవు, హైయెస్ట్ డిమాండ్లో ఉంటాయి. బట్ మనం ప్రతి సంవత్సరం ప్రతి లాంచ్లోని ఫుల్ స్టాక్స్ పెట్టుకుంటాం. సిటీ మొత్తం దొరకకుండా మన దగ్గర ఎత్తుక్కుంటూ వచ్చి తీసుకుంటారు. అది ఎన్ఫోర్ స్పెషాలిటీ. నాట్ ఓన్లీ ఐఫోన్స్, ఏ మొబైల్ కావాలన్నా మన దగ్గర ఉంటుంది. వివో, రియల్మీ, మీరు ఏది అడిగితే అది మన దగ్గర రెడీగా ఉంటాయి. అంత అడ్వాన్స్డ్ గా బిజినెస్ చేసేస్తున్నారు మీరు. కస్టమర్కి రీచ్ అవ్వాలా, కస్టమర్కి కావాలి. అందుకే ఈరోజు నెంబర్ 1లో ఉన్నామంటే సాటిస్ఫై చేస్తేనే కదా ఉంటాము, లేకపోతే ఉండము. అసలు మీరు ఏ ఏజ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు? నేను 11th ఇయర్, నాకు 11 years ఉన్నప్పుడు మా డాడీ నేను షాప్లో కూర్చోబెట్టి. 11 years? నాకు 11 years ఉన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఐఎమ్ 50+. 50+. 11th అప్పుడు మీరు ఏం చదువుకోలేదు అసలు? చదువుకున్నా. ఎంతవరకు చదువు? ఎంబీఏ చేశారు. ఏం షాప్ మీ నాన్నగారు? మెడికల్ షాప్. మెడికల్ షాప్. షాప్లో కూర్చునే వాళ్ళు మధ్యాహ్నం టైంలో అప్పట్లో పెద్దవాళ్ళందరూ నిద్రపోతారు. స్టాప్ గ్యాప్లో నన్ను కూర్చోబెట్టేవారు. నాకేం తెలియదు అప్పుడు, కలిగి కూర్చుని వాచ్మెన్ జాబ్ చేసేవాళ్ళు. డాడీ వస్తారు 4 తర్వాత చెప్తా అంతే. మరి మీరు బిజినెస్ ఏజ్ లో స్టార్ట్ చేశారు? ఆల్మోస్ట్ నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడే, ఈవినింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి డే టైంలో వీడియో క్యాసెట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా జర్నీ వీడియో క్యాసెట్ బిజినెస్తో జాయిన్. వీడియో క్యాసెట్సా? లైబ్రరీ, రెంటల్ లైబ్రరీ చెన్నైలో దాంతో స్టార్ట్ అయింది. at the age of 18. మీ ఏజ్ అప్పుడు 18? చెన్నైలో వీడియో క్యాసెట్స్. చెన్నైలో ఎక్కువగా ఎలాంటి ఏ హీరో క్యాసెట్స్ ఎక్కువ తీసుకుంటారు? అంటే సినిమాలకు సంబంధించా లేదంటే ఆల్? రజనీకాంత్, శివాజీ, ఎంజీఆర్ అన్ని ఆ టైంలో. ఎక్కువ ఎవరి హీరోస్ కి ఎక్కువ బిజినెస్ వచ్చేది? రజనీకాంత్. ఆ వీడియో క్యాసెట్స్ ఏంటంటే అప్పట్లో చాలా వరకు ఫేమస్ అండి. అంటే నాట్ ఓన్లీ డిజిటల్ మీడియా, అప్పుడు ఏం లేదు, డిజిటల్ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అంటే క్యాసెట్ లైబ్రరీ, ఏదో సినిమా థియేటర్. సినిమాకి వెళ్ళేటానికి ఎవరి దగ్గర అప్పుడు అంత స్తోమత ఉండేది కాదు, ఎవరికి ఉండేది కాదు. సో ఒకటే ఎంటర్టైన్మెంట్ క్యాసెట్ లైబ్రరీ. క్యాసెట్ తీసుకోవడం. అప్పుడు దూరదర్శన్ తప్పితే ఏముండదు. ఆ దూరదర్శన్లో కూడా ఎప్పుడో ఫ్రైడే ఒక్కరోజు సాంగ్స్ వస్తుంది, సండే ఒక్కరోజు సినిమా వచ్చేది, మిగతా టైం ఏమీ ఉండదు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మన షాప్కి రావాలో క్యాసెట్ తీసుకెళ్ళాలో చూడాలా. ఎంత ఉండేది ప్రైస్ అప్పట్లో క్యాసెట్ ప్రైస్? క్యాసెట్ రెంటల్ 5 రూపీస్. రెంటల్ 5 రూపీస్. అదే పర్చేస్ చేస్తే 150 రూపీస్. 50 అంటే ఇప్పుడు చూసుకునే కాలంలో 15,000 అండి. అప్పటికి ఇప్పటికి. అప్పట్లోనే 150 రూపీస్ అంటే ఇప్పటికి 15,000 వాల్యూ. కొనేవాళ్ళు అయినా కూడా అంత కాస్ట్ అయినా అంటే అప్పుడు కొన్నారంటే విఐపీస్ కొంటారు. మామూలు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా రెంటల్గా తీసుకునేవారు ఆ పీరియడ్లో. వాళ్ళు ఏదో ఫిలిం స్టార్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అయితేనే కొనుక్కోగలరు. అప్పుడు అంత అఫోర్డ్ చేయాలంటే అదే అఫోర్డబిలిటీ. మరి ఆ బిజినెస్ ద్వారా మీరు ఓకేనా, సక్సీడా? ఎస్, డెఫినెట్గా. పునాదిరాలు అదే కదా, అదే. అక్కడి నుంచి అలాగా ముందుకు వచ్చా. నెక్స్ట్ ఏంటి అసలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పండి. మీరు అసలు ఎంతమంది, మీ జర్నీ ఎట్లా అయింది? మా వైఫ్ నర్మదా, ఒక సన్ సందేశ్. మా ఇద్దరం, మేము ముగ్గురు ఇప్పుడు షోరూమ్ చూసుకుంటాము. మా రైట్ అండ్ లెఫ్ట్ వాళ్ళే.
దే ఆర్ మై పిల్లర్స్. మీరు ఎంతమంది అసలు? ఓ మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. పెద్ద family. 55 మెంబర్ ఫ్యామిలీ. ఎంత? 55 మెంబర్ ఫ్యామిలీ. 55 మందా? ఓన్ ఫ్యామిలీ. ఒకటే ఇంట్లో ఉంటారా? ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. 55 మంది ఒక ఇంట్లో ఉండేవాళ్ళ? అంటే అప్పట్లో 30. అచ్చా. అలాగా పెరుగుతూ వచ్చింది. జాయింట్ ఫ్యామిలీ. మై ఫాదర్ 7 brothers 2 sisters. మా అందరికి ముగ్గురు చెప్పున మా అందరికి మళ్ళీ మా జనరేషన్ 3 జనరేషన్ అండ్ 3rd జనరేషన్. మీ నాన్నగారికి ఎంతమంది? ముగ్గురు. మీరు ఎల్డరా యంగరా? ఎల్డర్ సన్. ఎల్డర్. బిఫోర్ ఎవరున్నారంటే సిస్టర్స్ ఉన్నారా? లేదండి, తమ్ముళ్ళు ఇద్దరు. ఓకే. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ ఏ బిజినెస్ చేస్తున్నారు? ఒక తమ్ముడు ఇదే సేమ్ బిజినెస్ లో ఉంటాడు, చిన్నోడు. పెద్దోడు చాలా పెద్ద బిజినెస్ హైటెక్స్ డాస్లర్ అనే కంపెనీకి మేనేజింగ్ పార్ట్నర్ ఆయన. ఓ, అసలు చెన్నై నుంచి హైదరాబాద్ కి మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? రావాల్సి వచ్చింది, హైదరాబాద్ పిలిచింది. మళ్ళీ చెన్నై పిలిస్తే వెళ్ళిపోతారా? సెటిల్ అయిపోయాం. సెటిల్ అయిపోయారు. పునాది వేసేసాం ఇక్కడ. పునాది వేసేసారు. వెళ్ళనివ్వరు జనాలు, వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వరు. ఎలా ఉంది హైదరాబాద్? ఇన్ని సంవత్సరాలు చెన్నైలో ఉండి మళ్ళీ 12 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒక్కసారిగా మన బాగా అలవాటు పడిపోయిన ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ లో ఉండాలంటే కష్టం పడాల్సి వస్తుంటుంది. ఇనిషియల్ డేస్ లో కష్టం అనిపించింది, బట్ ఇప్పుడు ఇష్టంగా ఉంది. ఇష్టంగా ఉంది. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవాలా. ఓకే. సెటిల్ హియర్ కదా, సో మార్చుకోవాలా. పవన్ గారు, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ పాజిటివ్ వైబ్ ఉన్న పర్సన్స్ అయితే ఉండరు. కొంత నెగిటివిటీ ఉంటుంది, కొంత మోసపోయే ఉంటుంది. అండ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళని పక్కన పెడితే మీకు వెనకాల అంటే కొంచెం ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఎవరి వల్ల జరగలేదా? చాలా ఉంటాయండి. బిజినెస్ అంటేనే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మీరు చెప్పినట్టు నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం పాజిటివ్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నెగిటివ్ కష్టం ఉంటుంది, ఇప్పటికీ నెగిటివ్ ఉంటుంది. మనం ఎదుగుతున్నామని మన కాంపిటీటర్స్ అసూయపడతారు. వాళ్ళని పక్కన పెట్టేసి మనం ఎదగడం ఎలాగా అని చూడాలి. కానీ మనం నెగిటివ్ని ఆలోచించామంటే మనం ఎదగము. నెగిటివ్ పక్కన పెట్టేసి పాజిటివ్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. హైదరాబాద్ లో చాలా స్టోర్లు ఉన్నాయి, కానీ ఎన్ఫరియో అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కదా, కొంత పోటీతత్వం కూడా ఉంటుంది బిజినెస్ కి. కొంచెం ఖచ్చితంగా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఎలా హ్యాండిల్? మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే మీరు చూసారంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, బట్ దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు జనరల్గా మనం ఎన్ఫరియో అంటే ఈఎంఐ స్పెషలిస్ట్. మనం మధ్యతరగతి, లోయర్ మధ్యతరగతి వాళ్ళకి కూడా ఫోన్ అనేది ఒక మ్యాండేటరీ థింగ్ కనుక మనం ప్రతి ఒక్కరికి ఈఎంఐలు ఇవ్వాలా, 0 డౌన్ పేమెంట్ 0 ఇంట్రెస్ట్లు ఇవ్వాలని మనం ట్రై చేస్తాం. బట్ దానికి తగిన సిబిల్ స్కోర్ కూడా జనాలకు ఉండాలి. ఇప్పుడు లేని వాళ్ళు చాలా మంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు, దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎన్నో మందికి మనం ఇస్తున్నాం, సో దేర్ ఆల్ హ్యాపీ. లేని వాళ్ళని మనం ఏం హెల్ప్ చేయలేము అనమాట. వాళ్ళకి ఒక సారీయే చెప్పగలుగుతాం. సిబిల్ ఎందుకు చాలా మందికి సరిగా ఉండదు, ఏమైనా రీజన్ చెప్తారా? సిబిల్ అనేది ఇప్పుడు యాక్చువల్గా చూసారంటే లాక్డౌన్ వచ్చి కల్ప్రిట్ అండి. లాక్డౌన్లో ఏం చేశారంటే చాలా మంది లోకల్ యాప్స్ అన్ని చాలా స్టార్ట్ అయినాయి. చాలా మంది అందులో లాగిన్ చేసుకొని విడిగా అందులో చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని దాన్ని సరిగ్గా కట్టక చాలా మందికి అది బ్యాడ్ ఇంపాక్ట్ అయింది. సిబిల్ ఇంపాక్ట్ అవ్వడానికి కారణం లాక్డౌన్. ఓకే. బట్ ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి, సర్దుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది వాళ్ళు కరెక్ట్గా కన్సల్ట్ అయ్యి చేసుకుంటే వాళ్ళు సిబిల్ని సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ముందైతే ఆప్షన్స్ లేవు, బట్ ఇప్పుడైతే ఆప్షన్స్ ఉన్నాయి. అది ఎలా చేసుకోవాలని వాళ్ళు కరెక్ట్గా కన్సల్ట్ అయ్యి చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సిబిల్ ఉన్న చాలా మంది ఫోన్స్ తీసుకుంటున్నారు. ఏంటంటే వచ్చి ఫోన్ తీసుకుందాం అనుకుంటారు, ఈఎంఐ ఫెసిలిటీలో ఉన్నప్పుడు సిబిల్ సరిగా లేదు అన్నప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా రేస్ చేశారు, సిబిల్ బాగుండాలంటే మేము ఏం చేయాలి? లేదని చెప్తున్నారు, కానీ ఏం చేయాలి? మనం ఏం చేయలేమా? వాళ్ళకి సిబిల్ లేదు చెప్పేశారు. ఇన్ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మనం సిబిల్ బాగుండేలాగా మనం ఏం చేసుకోలేము? 2 రకాలు ఉంటాయండి ఇందులో. సిబిల్ లేదన్నది వేరు, సిబిల్ బ్యాడ్ అన్నది వేరు. సిబిల్ లేదన్న వాళ్ళు ఖచ్చితంగా మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. అంటే సిబిల్ ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వని వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి పెద్దవి రావచ్చు, 25,000 బడ్జెట్ వరకు మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలం. సిబిల్ లేని వాళ్ళ కోసం కూడా మనం సామ్సంగ్తో టైఅప్ చేసుకున్నాము, వాళ్ళకు కూడా ఇస్తాం. బట్ వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది అంతే. అది కట్టుకొని కరెక్ట్గా పే చేసుకున్నారంటే మళ్ళీ వాళ్ళ సిబిల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నేను రీసెంట్గా ఇంకొక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్లో. ఐఫోన్స్ మొన్న లాంచ్ అయిన 16 కూడా సిబిల్తో పని లేదట. ఈఎంఐ మేము ఫెసిలిటీ ఇస్తున్నాం, మీకు సిబిల్తో పని లేదు, మీరు ఎంత డౌన్ పేమెంట్ చేసి మంత్లీ కట్టాలనుకుంటున్నా కట్టచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు సేల్ చేసేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కస్టమర్కి నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కరెక్ట్గా కట్టుకుంటే ఇంకా సిబిల్ పెరుగుతుంది, కానీ వాళ్ళకేం ప్రాబ్లం రాదు. మరి సిబిల్తో పని లేకపోతే మీకు సిబిల్ లేకపోతే మేము ఫోన్ ఇస్తామంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ కొనుక్కోవచ్చా? పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ డిఫరెన్స్ ఉంటుంది. సిబిల్ లేకుండా అంత పెద్ద ఫోన్ ఇవ్వలేరు. ఐఫోన్ అంటే బేసిక్ స్టార్ట్స్ ఫ్రమ్ 60,000-70,000 రూపీస్, అది ఇవ్వలేరు. బట్ 25,000-30,000కి ఇవ్వచ్చని నేనే చెప్తాను కదా. బట్ వాళ్ళు శాలరీడ్ ఉంటే, వాళ్ళకి మంచి శాలరీ ఇన్కమ్ ఉంది అంటే, ఒక 25-30-35 శాలరీ ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు, ఐఫోన్ కూడా ఇవ్వచ్చు. ఫ్రెష్ కస్టమర్ వాళ్ళకి లైన్ వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. శాలరీ బేస్ మీద కూడా శాలరీ బేస్ వాళ్ళ శాలరీ బేస్ చేసి కూడా ఇస్తాం. సో ఇప్పుడు మనకి ఫోన్స్ లో
మెయిన్గా ఏంటంటే N4Uలో ఐఫోన్స్ అనేది ఒక స్పెషల్ మార్క్ వేసుకున్నారు మీరు. అంటే ఐఫోన్లో ఏది వచ్చినా కూడా అంతకు ముందు కూడా మీరు ఒక వీడియో పెట్టినప్పుడు ఐఫోన్కి సంబంధించిన రీలే ఎక్కువ వైరల్ అయింది. ఈఎంఐకి వచ్చి 1 రూపీ పే చేసి మీరు ఫోన్ తీసుకెళ్ళిపోండి, 10 రూపీస్ పే చేసి మీరు ఫోన్ తీసుకెళ్ళిపోండి, మీ సిబిల్ బాగుంటే అని చెప్పి మీరు మెన్షన్ చేస్తూ ఉంటారు. అలా కొన్ని సార్లు అయితే చాలా ఫోన్లు మీరు సేల్ చేసేసిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఐఫోన్ జర్నీ అక్కడి నుంచి మీకు చాలామంది కస్టమర్స్ కూడా ఫాల్ ఇన్ లవ్ అన్నట్టు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు ఫస్ట్. అంటే జస్ట్ మీరు అడిగారు కనుక చెప్తానండి. నేను అంతకలు చెప్పినట్లు ఐఫోన్ అనేది ఒక క్రష్ ఎవరికన్నా సరే, అది లోయర్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఐఫోన్ అనేది అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. ఇలా ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం వర్కింగ్ క్లాసు, రోజు బీర్ తాకుండా ఇంటికి పోవారా అని అంటే బీర్ తాకుండా ఇంటికి పోనన్నా అన్నాడు. సరే వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చా, ఊరికి ఒక ఐడియా, సరే బీర్ మానేస్తావా, నువ్వు డైలీ బీర్ మానేస్తే నీకు ఐఫోన్ చేతికి ఇస్తానన్నాను. అదెట్లు ఇస్తావన్నా అన్నాడు. సో 100 రూపీస్ బీర్కి ఖర్చు పెడతావు కదా, అది మానేసి 100 రూపీస్ డైలీ ఈఎంఐ కింద కడతావా అని అడిగాను. కడతానన్నా అన్నాడు. సో వాళ్ళకి ఆల్కహాల్ కన్సంప్షన్ ఎరేస్ అయింది మైండ్లోంచి. ఇది 24 months నో కాస్ట్ ఈఎంఐ ఇచ్చు. అదొక బిగ్ సక్సెస్. ఇండియా మొత్తం ఆ ఫార్ములాని వాడేశారు. బట్ దాన్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాం తెలంగాణలో మా స్టోర్లో. 24 months నో కాస్ట్ ఈఎంఐ అంటే డైలీ 100 రూపీస్ కడితే ఒక iPhone 14 ఇచ్చాము ఆ పీరియడ్లో. అప్పట్లో. ఇప్పుడు కూడా సేమ్ 110 రూపీస్ కట్టగలిగితే, అంటే 110 రూపీస్ ఇంటూ 30 days, దట్ ఈస్ 3300 మీరు కట్టగలిగితే లేటెస్ట్ iPhone 16 మీరు తీసుకోవచ్చు. సూపర్ ఆఫర్ అబ్బా. రోజుకి 110 రూపాయలు పక్కన పెట్టగలిగితే 1 month లో ఎలాగో కట్టేస్తారు కాబట్టి మీరు 3300 ఇంటూ 24 months అబ్సల్యూట్ నో కాస్ట్ ఈఎంఐ, వడ్డీ లేకుండా ఐఫోన్ ఎవరన్నా పొందొచ్చు. బట్ సిబిల్ అన్నా ఉండాలి, లేదంటే సాలరీ అన్నా ఉండాలి. ఇది బాగుందిగా, చక్కగా 110 రూపాయలు కట్టేసి ఐఫోన్ వాడుకోవచ్చు. 3300 అంటే పెద్దగా అనిపిస్తుంది, 110 రూపాయలు అంటే చాలా ఈజీ అనిపిస్తుంది ఎవరికన్నా. అదే తేడా. అది కూడా రోజుకు ఒక 110 రూపాయలు మీరు గూగుల్ పే చేసేస్తే సరిపోతుంది, ఐఫోన్ ఎలాగో వాడుకోవచ్చు. ఈ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండి మొత్తం అంతా? ఈ ప్రమోషన్ ఐడియాస్ డిజిటల్ పార్ట్నర్ అన్న పెట్టుకున్నారా, మొత్తం మీ బుర్రలోంచి వస్తున్నాయి? ఇంకా కొన్ని రోజులు పోతే మీరు సినిమా ఇండస్ట్రీలోకి అట్లా అడుగు పెడితే ఎందుకండి? ఇది చాలా, దీన్నే ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? చాలు. స్టోర్లు ఏమైనా ఇంకా పెంచే ఉద్దేశం ఉందా? అంటే AAA తర్వాత లేదండి, ఓన్లీ ఒక్క స్టోర్ తోనే మొత్తం. మీ స్టోర్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? 25 ఎంప్లాయీస్ ఉన్నారండి. 25 మంది, 25 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి మనం. సో ఇట్స్ వెరీ హ్యాపీ. అది చాలు మాకు. స్టోర్స్ పెట్టడం చాలా ఈజీ అండి, మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీ స్టోర్ ఆదివారం కూడా రన్ అవుతుంది కదా? 365 days. మరి పాపం వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకి వీక్ ఆఫ్లు ఉంటాయండి, మాకు ఉండదండి. ఓహో, వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరు వచ్చి కూర్చుంటారు. మేము ఉంటాం, తప్పదు కదా. అసలు హాలిడే ఎప్పుడు ఉంటుంది మీ N4U స్టోర్ కి? సంక్రాంతికి 4 రోజులు ఇస్తాం అంతే. సంవత్సరం మొత్తానికి 4 days. దసరా దీపావళి మీ స్టోర్ లోనేనా? ఆ స్టోర్ లో. అయ్య బాబు, టపాసులు కాల్చుకుంటాం అక్కడే టపాసులుగా. పాపం ఫ్యామిలీలు, పెళ్ళైన పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదండి, వాళ్ళందరినీ పంపించేస్తాం. షిఫ్ట్ బేసిస్ లో ఉంటారు అంతే. ఇంకొకటి, మీకు సగం మంది పెళ్లి కానోళ్ళే ఉన్నట్టున్నారు అక్కడ. ఇద్దరు ఉన్నారా? టైంకి ఫుడ్ పెడతారు, చక్క కూర్చోబెట్టి ఏదో చెప్తా ఉంటారు. ఇక వాళ్ళకి సెలవులు కూడా అవసరం లేదేమో, అంతేనా? పార్టీలు ఇస్తుంటారు అప్పుడప్పుడన్నా ఎంప్లాయీస్? బయటకు వెళ్తుంటారు. చూసుకోవాలి కదా, చూసుకోకపోతే వాళ్ళు మనల్ని చూసుకోరు. ఓకే. సరే, మీ అబ్బాయి సందేశ్ కూడా ఉంటాడు స్టోర్ లో. మరి తనకేమీ లేదు నాన్న, నేను వేరే చేసుకుంటా, నువ్వు ఎందుకు స్టోర్ లో కూర్చోమన్నా అని అడగడా ఎప్పుడు? అడుగుతాడు. ఏమంటారు? వారసుడమ్మా నువ్వు అని చెప్తాం. వారసుడు అని చెప్పి కట్టిపడేస్తారా? ఓకే. తన ఇంట్రెస్ట్ దేని మీద అసలు బేసికల్గా? స్టేట్ లెవెల్ క్రికెట్ ప్లేయరా? క్రికెట్ ఆడతాడా? అందుకే ఇప్పుడు చూసినా ఈ క్రికెట్ కి ఎప్పుడు వచ్చినా కూడా వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. ఓకే. సో వారసత్వం ఇచ్చేద్దామని బిజినెస్ చూసుకోని చెప్పాను. ఇంట్రెస్టెడ్ అయినా మరి ఆటోమేటిక్ గా వస్తుంది. వైశ్యాస్ అండి మేము, జీన్స్ లో ఉంటుంది బిజినెస్ అన్నది. మీ అబ్బాయి అలా కనిపిస్తాడు కానీ ఏజ్ తక్కువే అనిపిస్తుంది. సందేశ్ ఏజ్ ఎంత? 24 ఏళ్ళు. మీరు కూర్చోబెట్టేశారు. ఎప్పటి నుంచి కూర్చుంటారు స్టోర్ లో? నేను ఎప్పుడు కూర్చున్నాను మీకు చెప్పాను. మీది జనరేషన్ వేరు సార్, అందుకే ఎంజాయ్ చేయాలి కదా సార్, అందుకే జనరేషన్ గ్యాప్ ఇచ్చి కూర్చోబెట్టి. ఒక జనరేషన్ అంటే 14 సంవత్సరాలు కూర్చోబెట్టారా? వాడిని 24 లో కూర్చోబెట్టా. 24 లోనా? ఇప్పుడు 24 నేను 2 ఏళ్ళ నుంచి వస్తున్నాను కదండి. అది వచ్చిపోతుంటాడండి, ఫుల్ టైం టేక్ ఓవర్ చేసుకున్నాడు. వారసత్వం ఇవ్వాలి కదా. వారసత్వం ఇచ్చారా లేదా సందేశం అడగాలి. పనిష్మెంట్ లా ఉందా అని చెప్పి అడగండి. మీరు వస్తారు కదా, అడగండి ఒకసారి, తెలిసిపోతుంది కదా. సందేశ్ మొత్తం క్రికెట్ 6లు 4లు మొత్తం దాని మీద అడగాలి. సో మరి మీ వైఫ్ ని కూడా ఎందుకు కూర్చోబెడతారు పాపం? 25 years ఆవిడ కూడా బిజినెస్ లో నాకు సపోర్ట్. మీకు సపోర్ట్? బేసికల్ గా ఫ్యామిలీలో కొంత అంతే సపోర్ట్ ఉండదు.
వైఫ్ వచ్చి కూర్చుని అబ్బాయి వచ్చి కూర్చుని మీరు మీకు నా అనుకుని చేయడం చాలా తక్కువ ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా తన హెల్త్ బాగున్నప్పుడు కూడా స్టోర్లో చూసినప్పుడు కూడా తను ఒక్కలే అయిపోతారని వచ్చానని చెప్పి మాట్లాడారు. చెప్పాను కదండి, నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని. అందుకే మీ రైట్ మీ వైఫ్, లెఫ్ట్ నా కొడుకు. లెఫ్ట్ మీకు. మీది లవ్ మ్యారేజ్ అని విన్నా, నిజమేనా? ఎలా ఎలా లవ్, ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశా. మీరే ప్రపోజ్ చేశారు? ఎలా చేశారు అప్పట్లో? కాలేజ్ లో. అప్పుడు ఫోన్లు షాప్ లేదు. బస్ స్టాండ్ లోనా? ఎట్లా? హౌ? బస్ స్టాండ్ లో చూస్తూ ఉంటాను ఆవిడ్ని. అప్పుడు బస్ స్టాండ్ లో ప్రపోజ్ చేసేవాడు. ఓకే, బస్ స్టాండ్ లో ప్రపోజ్ చేసేసారా? యాక్సెప్ట్ చేస్తారా వెంటనే? టైం తీసుకుంటారు, అంత ఫాస్ట్ గా చెప్తారు అమ్మాయిలు. ఎంత టైం తీసుకున్నారు? ఒక 6 months తీసుకున్నారు. 6 months ఏనా? చాలా తక్కువ టైం తీసుకున్నారండి. అప్పట్లో 1 సంవత్సరం తీసుకోవాలి. అన్నీ చెప్పేశారా? ఇప్పుడు ట్రై చేద్దాం ఎవరికైనా, ఎంతసేపు చూసుకొని చూద్దాం. వద్దు సార్, ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు అమ్మాయిలు 1 hour లో చెప్తారండి, అప్పట్లో అంతసేపు తీసుకున్నారు, మంత్స్ తీసుకున్నారు. ఈ వీడియో ఎక్కడి నుంచి ఇక్కడ కట్ చేయండి. 1 hour లో చెప్తున్నారండి ప్రపోజల్. పంపిస్తానండి ఇప్పుడు, పంపించండి. నర్మదా గారికి పంపిస్తా ఇప్పుడు ఈ వీడియో. 1 hour లో చెప్తున్నారండి. అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఫాస్ట్ గా ఉన్నారు. మేము ఫాస్ట్ గా లేమండి, పాపం వాళ్ళు బాధపడకూడదని మేము 1 hour లో అదే చెప్తున్నాను, వాళ్ళు బాధపడకూడదనే ఫాస్ట్ గా ఉన్నారు. వాళ్ళు బాధపడకూడదు కాబట్టి మేము చూడలేక తొందరగా నెక్స్ట్ చూసుకో, ఇది కాకపోతే నెక్స్ట్ చూసుకొని చెప్పేస్తున్నారు. ఏమని? నేను కాదమ్మా ఇంకోటి చూసుకొని 1 hour లో ఒపీనియన్ చెప్పేస్తున్నారు. ఓకే, డన్. సో ఏంటి మీ ఇద్దరి బాండింగ్ ఎట్లుంటది మేడం? మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎప్పుడైనా అరుస్తుంటారా? నాకు తెలిసి మీరు ఎప్పుడు అరుస్తూ ఉంటారు. సారీ ఎవరు చెప్తారు చెప్పండి ఫస్ట్? సారీ ఏముంటది, అంతే. హస్బెండ్ వైఫ్ మధ్యలో సారీలు ఉండవు, ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? సామ్సంగ్ లేటెస్ట్ సామ్సంగ్ లేటెస్ట్ ఫోల్డ్. మేడం ఏ ఫోన్ వాడుతున్నారు? మేడం వివో ఫేవరెటా ఫస్ట్ నుంచి? అంతేనా? మీ అబ్బాయి ఏ ఫోన్ వాడుతున్నాడు? యాపిల్. అందులో డౌట్ అక్కర్లేదు. కరెంట్ వేస్తుంది వాడేస్తాడు కదా ఫస్ట్ లాంచ్ అయిన తర్వాత. అదే అంతే. ఎన్ని నెలలు వాడతాడు అసలు మీ అబ్బాయి ఫోను? సంవత్సరానికి మార్చేస్తాడు అంతే. ఏదైతే కొత్తది వస్తే ఫస్ట్ రోజు అడిగి ఇచ్చేసేయాలి, లేదంటే పడుకోడు, ఊరుకోడు. డన్. సో ఇంకొకటి ఏంటంటే ఏపీ తెలంగాణ మొత్తంలో ఒక ఫస్ట్ ఫోన్ లాంచ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ N4U లాంచ్ అవుతుంది. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు మీరు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు లేకపోయినా మీ ఓన్ ఐడియాస్తో మార్కెట్లోకి వెళ్తున్నారు. ఇంత చేయాలంటే నిజంగా ప్లానింగ్ ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోన్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కస్టమర్. అంటే ఒక ఫోన్ ఇంత సోషల్ మీడియా ఉన్న ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అటు వెళ్ళకుండా షాప్కి వచ్చి కాల్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అదే ఇప్పుడు చెప్పాను కదా మేడం, డబ్బున్న వాళ్ళందరూ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ చాలా డ్యామేజెస్తో వస్తున్నాయి, యాక్టివేటెడ్ ఫోన్స్ వస్తున్నాయి, రీఫర్బిష్ ఫోన్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ మళ్ళీ ఆఫ్లైన్కి వస్తున్నారు. ఆఫ్లైన్కి వచ్చి ఇప్పుడు మీరు ఒక పెద్ద ఫోన్, ఇప్పుడు Fold 6 విచ్ ఇస్ 1,65,000 రూపీస్, మీరే ఒక కన్జ్యూమర్గా ఆలోచించండి. మేము 24 months నో కాస్ట్ ఈఎంఐ ఇస్తాం విత్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. సో అబ్సల్యూట్ నో కాస్ట్ ఈఎంఐ ఇచ్చినప్పుడు ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ కెనాట్ ప్రొవైడ్ దిస్, బట్ వీఆర్ గివింగ్ యూ దట్ ఆపర్చునిటీ. ఈ 165 ఏదైతే మీరు ఆన్లైన్లో తీసుకుని సేమ్ ప్రైస్కి మనం ఇస్తున్నాం. ఆ అమౌంట్ మీరు వేరే దేనికైనా వాడుకోండి. ఆ 165 FD వేసుకోండి. ఆ FDలో వచ్చే అమౌంట్ నువ్వు ఈఎంఐగా కట్టుకో. సూపర్. ఈ ఐడియా మీకు అర్థమైందా? 1,65,000 ఇచ్చి ఒక ఫోన్ కొనుక్కునే వంతు మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో అమౌంట్ పే చేస్తేనే మీకు పంపిస్తాడు. మేము ఓన్లీ విత్ యువర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మేము సేమ్ ఫోన్ ఇస్తున్నాం. ఆ 1,65,000 మీరు అక్కడ వేసుకొని దాంట్లో వచ్చే వడ్డీ 4,000 ఈఎంఐ కింద కట్టేస్తే అయిపోయింది కదా. మీకు ఫోన్ ఆల్మోస్ట్ ఫ్రీగా అయిపోయింది. సో ఇప్పుడు ఆన్లైన్కి ఎందుకు వెళ్ళాలా, ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవచ్చు. మీరు ఒక మా పాయింట్ చెప్పారు మంచిగా. ఇంతకు ముందు ఏంటంటే ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు చూసి నచ్చితే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ ఫోన్ అలా వస్తుందని వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మా స్టోర్కి వచ్చారంటే 100 లైవ్ డెమోస్ ఉన్నాయి మా స్టోర్లో. N4U స్పెషాలిటీ వచ్చి మా స్టోర్లోకి వచ్చారంటే 100 phones లైవ్ డెమో ఉంది. నువ్వు వచ్చి చూసి నీకు నచ్చిన తర్వాత తీసుకుంటున్నాం. ఇంత ఫెసిలిటీస్ మీకు ఆన్లైన్ ఇవ్వదు కదా. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్కి బయటకు వచ్చి చూసుకునే షాపింగ్కి చాలా తేడా ఉందని ఇప్పటి కాలంలో కొంతమంది బిలీవ్ చేస్తున్నారు. అది మీరు బిలీవ్ చేస్తున్నారా, చేయట్లేదా? చాలా మట్టుకి ఆన్లైన్లోనే షాపింగ్ చేసేస్తున్నారు. ఆన్లైన్లో షాపింగ్ చేసేస్తారు అన్నది చాలా వేరియస్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు మీ మేకప్ కిట్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు, దాంట్లో ఏం తేడా ఉండదు మీకు. ఇది ఎలక్ట్రానిక్స్ అనేది టచ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కొనాలా. ఓకే. ఇప్పుడు బంగారం కొంటారు ఆన్లైన్లో, కొన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఫోన్ తీసుకున్నప్పుడు మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకుంటారు. ఓ సెల్ఫీ దిగుతారు, ఇప్పుడు గేమింగ్ కావాల్సిన గేమింగ్ ఆడి చూసుకుంటారు, ప్రాసెసర్ చెక్ చేసుకుంటారు, చాలా ఉన్నాయి. చెక్ చేసుకొని ఫీల్ చేసుకొని తీసుకుంటాను కదా మేము చెప్తున్నాము. ఆన్లైన్లో మనం రోజు చూస్తాము ఎన్ని డ్యామేజెస్ ప్రోడక్ట్స్, రీఫర్బిష్ ప్రోడక్ట్స్, చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఆన్లైన్. అంటే అది వాళ్ళు చేసేది కాదు, చాలా మంది వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్ చేసే బ్యాడ్ థింగ్స్ వల్ల ఆన్లైన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళు దాన్ని స్టాప్ చేయలేరు అనమాట. అందుకోసమే మనం చక్కగా మన స్టోర్కి రండి,
ఎక్స్పీరియన్స్ చేయండి, లైవ్గా చూడండి. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్లు మీరు మీ అమౌంట్ని సేవ్ చేసుకోండి. చక్కగా మీరు ఏమైతే ఎఫ్డీ చేసుకుంటే ఆ ఎఫ్డీ నుంచి వచ్చే అమౌంట్కి ఇది కట్టండి. సో ఎన్ఫర్ యూ ఏంటంటే కొత్త మొబైల్ అంటే మీ స్టోర్లోనే లాంచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ మధ్య కాలంలో మీ ఫోన్స్ లాంచ్ అయ్యేటప్పుడు లాంచ్ చేసే పర్సన్స్ కూడా బాగా వైరల్ అవుతున్నారండి. ఫస్ట్ ప్లేస్లో ఎన్ఫర్ యూ ఎక్కడ కనపడుతుంటే అక్కడ వేణుస్వామి గారు కనిపిస్తూ ఉన్నారు. ఏ ఫోన్ వచ్చినా కూడా ఇంత ముందు వరకు ఆయనే లాంచ్ చేస్తుంటుండే, అండ్ ఆయనే ఫస్ట్ ఫోన్ కూడా తీసుకుంటారని విన్నాం. మీకు ఏమైనా రిలేటివా లేదంటే ఫోన్స్ తీసుకోవడం వల్ల పరిచయమా, ఎట్లా అసలు? ఆయన మా ఆస్థాన కస్టమర్ అండి. ఆయన మాకు లక్కీ ఇచ్చాము. సో ప్రతి ఫోన్ ఆయన చేతే చేయిస్తాము. ఆయన కూడా ప్రేమతో వస్తారు మా దగ్గరికి. పిలిచిన ప్రతిసారి వస్తారు ఆయన. సో ఈజ్ ఆర్ వెల్ విషర్ అండ్ ఈజ్ అ గుడ్ కస్టమర్. మేము ఆయన నమ్ముతాం, ఆయన మమ్మల్ని నమ్ముతారు, అంతే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనతో మీకు రిలేషన్ ఉంది? ఒక 5 years. 5 years. ఎందుకంటే ఎక్కడ ఏ మొబైల్ షాప్లో నేను ఆయన చూడలేదు, ఒక ఎన్ఫరీలో మాత్రమే చూస్తున్నా. అంటే కొత్త ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నారు, మీ స్టోర్కి వచ్చి మరీ మాట్లాడుతున్నారు ఆయన. అంటే మన చెప్పాను కదా, నమ్మకం వస్తే ఎవరైనా వస్తారు. నమ్మకం కావాలి కదా, అంటే మన మీద ట్రస్ట్ ఉండాలా. ఆ ట్రస్ట్ ఆయనకి మన మీద కలిగింది, సో వస్తారు అన్నమాట. ఫస్ట్ ఫోన్ అయితే తీసుకుంటారు కదా ఆయన? పెద్ద మోడల్ ఏదొచ్చినా సామ్సంగ్లో, యాపిల్లో ఆయనే ఫస్ట్ కస్టమర్. ఓకే, సామ్సంగ్ యాపిల్ ఫేవరెట్ ఆయన? ఆ 2 ఫేవరెట్. ఇప్పటి వరకు ఎన్ని మొబైల్స్ పర్చేస్ చేసి ఉంటారు మీ దగ్గర ఈ 5 ఏళ్లలో? మామూలుగా ఒక చిన్న సీక్రెట్ అండి, రఫ్గా లెక్క చెప్పండి. అంటే చాలా ఉంటాయి, చెప్పలేము కదా. చాలా ఫోన్లు కొన్నారు అయితే ఆయన. ఓకే, అయితే సార్ వేణుస్వామి గారు మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారేమో అనుకున్నాం, కానీ వేణుస్వామి గారి వల్ల మీకు బిజినెస్ కూడా అవుతుంది అయితే? రెండు. ఈ మధ్యన కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నారు. రెగ్యులర్ ఇప్పుడు కూడా 16 Pro Max కూడా ఇచ్చాము ఆయనకి. ఇచ్చారు, కాకపోతే వచ్చి స్టోర్కి అయితే రాలేదంతే. అంటే బిజీగా ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, దానికోసం ఓకే పంపించాల్సి వస్తుంది. ఓకే, జాతకాలు నమ్ముతారా? కష్టాన్ని నమ్ముతాం. మరి మీరు ఎప్పుడు వేణుస్వామి గారి దగ్గర జాతకం చెప్పించుకోలేదా? కష్టపడితే జాతకం బాగుంటుందండి. ఇప్పటి వరకు చెప్పించుకోలేదా అని అడుగుతారు. నమ్ముతారు కదా బేసికల్ గా. అంటే ఆయనకి నేను యాంటీ కాదు కదా, కాదు, కష్టపడితే చనువు మీద అందరూ జాతకాలు చెప్పించుకోవాలి. ఆయన చెప్పారు, నా పేరు చెప్తేనే ఆయన చెప్పేస్తాడు, పేరు నక్షత్రం చెప్తేనే ఆయన చెప్పేస్తాడు. అంటే చెప్పించుకున్నారు ఎప్పుడైనా? కానీ లేదు, ఆయనే చెప్పారు, ఒకసారి అడగకుండానే చెప్పారు. ఫస్ట్కి ఫోన్ చేసి నీ నక్షత్రం రాచడం చాలా మంచిగా ఉందని చెప్పారు. ఆయనే చెప్పారు. నా పేరు నక్షత్రం ఆయనకి తెలుసు, సో ఆయనే చెప్పేసి. అయితే మీరైతే స్వతహాగా వెళ్ళైతే చెప్పించుకోలేదు, చెప్పకుండా ఆయన చెప్పారు. ఆయనే చెప్పేసి. సో ఇంకొక ఎక్కువ సెలబ్రిటీ కనిపిస్తూ ఉంటారు మీ ఎన్ఫర్ యూ స్టోర్లో, బిగ్ బాస్ ఇనాయా సుల్తానా. సో ఆమె వీడియోలు చాలా వరకు కూడా వైరల్ అవుతూ ఉంటాయి, కొంతమంది కమెంట్లు చేస్తూ ఉంటారు మీ దానిలోకి వచ్చి కూడా. సో ఇనాయా ఎట్లా అసలు స్టార్టింగ్? అసలు ఇనాయా బేసిక్గా తమిళియన్, మా ఊరు అమ్మాయి, చెన్నై. నేను చెప్పాను కదా, అలా పరిచయం అనమాట. సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ. సో ఎప్పుడు జరిగినా కాదనకుండా వస్తారు, చేసేసి వెళ్తారు. సో షీస్ లైక్ ఫ్యామిలీ. అవును, ఇంకెక్కడ స్టోర్లో చూడట్లేదు, కేవలం ఎన్ఫరీలోనే చూస్తున్నాం మేము. మా బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటున్నారా? ఓకే, ఇనాయా సుల్తాన్ అని పెట్టేస్తారా? అంతే, బ్రాండ్ అంబాసిడర్ నన్ను ఎన్ఫరీ కాదు, బ్రాండ్ అంబాసిడర్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె బేసికల్గా ఆమెకు వచ్చిన తెలుగుతో ఆ ఫోన్ లాంచ్లు కూడా చాలా బాగా చెప్తోంది. చాలా బాగా మాట్లాడతారండి తెలుగు. అవునా? తెలుగు అమ్మాయిలాగా మాట్లాడతారు. ఆవిడ నగరి బేసిక్ గా, సెటిల్డ్ ఇన్ చెన్నై. అలాగా రీసెంట్ గా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారు, ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు కదా మీరు. అవునండి. సో ఆ వీడియోస్ కూడా బయట బాగా వైరల్ అవుతున్నాయి కదా, బర్త్డే సెలబ్రేషన్స్ చేసిన వీడియోస్ కూడా. ఇనాయా సుల్తానా మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా? మీకు ఫ్యామిలీ అంటారా, ఫ్రీగా చేస్తున్నారా? ఫ్యామిలీ అన్నాక రెమ్యునరేషన్ అడుగుతారండి. నో రెమ్యునరేషనా? నో రెమ్యునరేషన్. ఓకే, నో కాస్ట్ ఈఎంఐ లాగా ఇక్కడ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నారు అయితే ఇనాయా సుల్తానా. అయితే ఖచ్చితంగా ఆవిడకి బర్త్డేలు కాదండి, 6 నెలలకు ఒకసారి ఒక ఫోన్ ఇవ్వండి, కొత్త ఫోన్ ఏదో కొత్త ఫోన్ ఇస్తే ఆవిడకి ఇస్తాను. ఇస్తున్నారా? అయితే చేయొచ్చులేండి, అలా ఇస్తే ఏం పర్లేదు అయితే. ఓకే, ఈ మధ్యన సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు ఆవిడ. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇనాయా సుల్తానా జర్నీ చూస్తుంటే? సార్ పెద్ద రేంజ్కే వస్తారు. పెద్ద రేంజ్కి వస్తారు. పెళ్ళి ఏమైనా చెప్పడం చేసుకుంటారని చెప్తున్నారు, ఎందుకంటే జనాలు అడుగుతున్నారండి పెళ్ళి ఎప్పుడు పెళ్ళి. ఆవిడని అడగాల్సిన క్వశ్చన్ అండి. అంటే ఫ్యామిలీ అన్నారు కదా, మీకేమైనా తెలిసేమని. ఆవిడని అడిగితే చెప్పారు కదా. ఆవిడ ఆల్రెడీ చెప్తున్నారు అప్డేట్ ఇస్తానని, రోజుకు అప్డేట్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు కదా. చూస్తుండండి మరి. చూస్తుండా? ముందు ముసల పండుగ ఫెస్టివల్. ఓకే, సో స్వీట్. అండ్ ఇంకొకటి ఏంటంటే బిజినెస్లో మనం అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాం. అసలు మీకు అసలు ఈ బిజినెస్ థాట్స్లో కావచ్చు, ఈ జర్నీలో కావచ్చు, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు బాగా? మా మేనత్త. మేనత్త? ఓకే, ఉన్నారా ఇప్పటికి? ఎస్. ఏం చేస్తుంటారు? ఆవిడ సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు. బేసిక్గా నేను చెప్పాను కదా, వీడియో రైట్స్ చేసేవారు. దాని తర్వాత సినిమా రైట్స్ తీసుకున్నారు, దాని తర్వాత శాటిలైట్ రైట్స్ చేశారు. ఇప్పుడు రిటైర్డ్ లైఫ్లో ఉన్నారు. ఆవిడే నా స్ఫూర్తి, ఆవిడ నా ఇన్స్పిరేషన్. ఆవిడనే చూసి అన్నీ నేర్చుకున్నా. బీయింగ్ ఏ లేడీ, షీ ఈజ్ డైనమిక్ లేడీ. సో ఆవిడ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకున్నా. ఓకే,
మీ మేనత్త గారి పేరేంటి? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు. ఓకే. మీకు మా బర్త్డేలో ఇంట్రడ్యూస్ చేశాను. చూసా గుర్తుపెట్టు. చెన్నైలోనే ఉంటున్నారా? చెన్నైలో. అందరూ మీకోసం కదా వచ్చారు ఆ రోజున, మీకోసమే వచ్చామని చెప్పారు. మొత్తం ఫ్యామిలీ వచ్చింది ఆ రోజు. ఇంకేంటి, ఇంకేమైనా బ్రాంచెస్ ఇంక్రీజ్ చేసే ఐడియాస్ లో ఉన్నారా? ఉన్న ఎన్ఫర్యూ స్టోర్ ని ఎన్ఫరీలోనే ఇంకా కొత్త ప్రోడక్ట్స్, ఇప్పుడు చాలా కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కొత్త గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. అవన్నీ ఎన్ఫరీలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం ఫస్ట్. ఫ్యూచర్లో ఆలోచిస్తాం. ఇప్పుడు మా బాబు ట్రైనింగ్లో ఉన్నాడు అన్నాను కదా, వన్స్ వాడు బాగా ట్రైన్ అయ్యాడంటే దెన్ వీ లుక్ ఎట్ బ్రాంచెస్. ఇప్పుడు ఇంకా ఓన్లీ సెల్ ఫోన్స్ మీదే ఉన్నాం. ఇప్పుడు ల్యాప్టాప్స్, టీవీస్, ప్లే స్టేషన్స్, ఇలాగ చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి. గ్యాడ్జెట్స్ అనేవి ఇంకా చాలా చూడబోతాం మనం. 5G వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా ఫ్యూచర్ ఉంది మన గ్యాడ్జెట్స్కి. సో అవన్నీ మీరు చూడబోతారు ఎన్ఫరీలో ఫ్యూచర్లో. సో ఇప్పటి వరకు ఈ 12 years జర్నీలో చాలా మంది హార్ట్స్ తీసుకున్నారు, అన్కండిషనల్గా ఫాలో అవుతున్నారు. నిజంగా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక పోస్ట్ పెడుతుంటే వైరల్ అవుతుంది, ఒక్కో వీడియో 1 million views వస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా ఎన్ఫర్యూ పవన్ అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇంత ఫాలోయింగ్ లవ్ ఇచ్చిన మీ కస్టమర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ విషెస్ కావచ్చు, ఏదైనా చెప్పండి, సే సంథింగ్. From bottom of my heart, I thank everybody for making me a big success in Hyderabad. Thank you so much. ఓకే. మీ ఎన్ఫర్యూ ఏదో చిన్నది ఉంటుంది కదా ఇంట్రడక్షన్ మీది, అదేదో మా సిగ్నేచర్ ఆడియన్స్కి చెప్పరా మీ స్టైల్లో కొంచెం? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ అన్నట్టు చెప్పమంటారా? చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ కూడా సిగ్నేచర్ స్టూడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. సో చాలా మంచి సక్సెస్లు తీసుకోవాలి. హైదరాబాద్లో ఎన్ఫర్యూ అనే ఒక బ్రాండ్ ఇంకా ఎక్కువ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మరిన్ని స్టోర్స్ లాంచ్ చేయాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్తో మీరు ఫోన్స్ అనేదాన్ని ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఈ బిజినెస్ మరింత ఇంక్రీజ్ అవ్వాలి. ఆల్ ది వెరీ బెస్ట్ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.